ఓ, ఇదంతా కొత్త కోడలి నిర్వాకమా? హ, సూపర్ మీనా. ఇందుకే నేను అప్పుడే మొత్తుకుని మరీ చెప్పాను, ఇది మన కుటుంబానికి సరిపడదు, కుటుంబాన్ని చీలుస్తుంది అని. హ, చూస్తున్నావు కదా, ఇప్పుడు చూడు ఎక్కడికి తీసుకొచ్చి నిలబెట్టిందో. నువ్వేమో తను చాలా మంచిది, తను నా కొడుకుతో కలిసి ఉండడం నాకు చాలా సంతోషంగా ఉందని సంబరపడిపోతూ వచ్చావు కదా. ఇప్పుడు చూడు, మీ ఆయన్నే చంపాలనుకున్నోడి భార్యని ఈ ఇంట్లోకి తీసుకురావడానికి ట్రై చేస్తుంది చూడు. కాదు, నాకొకటి అర్థం కాలా, తనకు నీకు ఏంటి సంబంధం? నువ్వేమైనా దాని కూతురువా, లేకపోతే ఏమైనా రక్త సంబంధమా? ఇంతమందిని కాదని తను ఇలాంటి ఒక పని చేసిందంటే ఏంటి అర్థం? ఈ కుటుంబానికి ఏదైతే పడదో అదంతా తను చెయ్యాలి, అందరూ కిరీటం పెట్టాలి, అంతే కదా. ఎందుకు తనని జాయిన్ చేసుకున్నావు చెప్పు, ఎందుకు తనని జాయిన్ చేసుకున్నావు? అత్తయ్య, ఆవిడ చాలా పాపం, భర్త తోడుగా లేరు, ఒక్కతే పిల్లలతో కష్టపడుతుందని చెప్పారు. జాన్సమ్మ వద్దు అనే చెప్పారు. నేనే బలవంతం చేసి ఆవిడ్ని జాయిన్ చేయించాను. అత్తయ్య, కంపెనీలో ఎంతో మంది పనిచేస్తున్నారు, అందరిలో ఒకరిగా ఉంటారు కదా అని. ఓ, అంత లెవెల్కి వెళ్ళిపోయావా? నా బాధ నీకేం తెలుసే? మామా మామా అని నువ్వు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నావే, ఆయన గారి పరిస్థితికి రావడానికి కారణమే తన భర్త. నా జీవితం నాశనం చేసి, నన్ను నా బిడ్డకి చిన్నప్పుడే దూరం చేసి ఇలా నిలబడ్డానికి కారణమే వాళ్ళు. ఝాన్సీ అమ్మ ఝాన్సీ అమ్మ అని గింజుకుంటుంటావే, ఆవిడికి మనశ్శాంతి లేకుండా చేసిందే తను. తనని నువ్వు జాయిన్ చేసుకుంటావా? బంగారి, నువ్వు నన్ను అత్తయ్య అని పిలవటం నిజమైతే నీకు ఈ కుటుంబం మీద నా మీద కొంచెమైనా మర్యాద అనేది ఉండుంటే, ఈ కుటుంబమే నీకు ముఖ్యమంటే తనని పనిలో నుంచి తీసేయి. ఇక తను ఈ కంపెనీలోనే ఉండకూడదు. పో, ముందు చెప్పింది చెయ్యి. అమ్మయ్యా, మీనా ఇంతగా మాట్లాడుతుందని నేను కొంచెం కూడా ఊహించలేదు. నాకు తోడబుట్టిన రక్తం కదా, మొత్తానికి నోరు తెరిచి మాట్లాడింది. బంగారీకి జైని పనిలోంచి తీసేయడం తప్ప వేరే దారే లేదు. అత్తయ్య, నన్ను క్షమించండి. నాకు ఈ కుటుంబం ఎంత ముఖ్యమో అదే విధంగా కంపెనీ కూడా ముఖ్యం. కంపెనీలో ఉన్న 1000 మందిలో తను ఒకటిగా పని చేసుకునివ్వండి. దానికి మించి ఆ కంపెనీకి, మన కుటుంబానికి ఆవిడ వల్ల ఏ ఇబ్బంది కూడా రాదు. దానికి నాది పూచి. అంటే నా మాట అంటే మర్యాద లేదు కదా? అత్తయ్య, అలా కాదత్తయ్య, మీరు భయపడుతున్నట్టు ఏ ఇబ్బంది రాదు. అయినా బంగారి బాధ్యత తీసుకుంటాను అంటోంది కదా, తన వల్ల ఏదైనా ఇబ్బందొస్తే ఏ డిస్కషన్ లేకుండా తనని పంపించేసే బంగారి. ఏమండి, నాకేం అర్థం కావడం లేదండి. అసలు ఏం జరుగుతోంది ఇంట్లో? ఆ జయరాణిని ఎలాగైనా ఫ్యాక్టరీ నుంచి తరిమేస్తారు అనుకుంటే ఇంకా ఝాన్సీ అమ్మ పనులన్నీ పెట్టుకున్నారు. పైగా బంగారు చెప్పిన దానికి సరే అని తల ఊపుతున్నారు. మీ చెల్లి అంత పెద్ద గొడవ చేసి అరిచినప్పటికీ ఆవిడొక ఇంచు కూడా కదలేదు కదండి. ఒకవేళ జయరాణి మీదున్న కోపం తగ్గి మనసేమైనా మారిందంటారా? అలా జరగడానికి కూడా ఛాన్స్ ఉంది అమృత. అత్తమైన రాయ, ఆవిడ కూడా ఒక అమ్మనే కదా. ఏదో ఒకటి చేసి అత్త మనసు కరిగించడమే అత్త కూతురు జయరాణి ప్లాన్ అయ్యుంటుంది. అందుకనే తను బంగారుని పట్టుకుని ఎలాగో లోపలికొచ్చింది.
కానీ నాకు ఒకే ఒక డౌట్ ఉంది. ఏంటండి అది? బంగారు ఎందుకు ఆ జయకి ఇంతగా హెల్ప్ చేస్తుంది? బంగారుకి సంబంధించినంత వరకు ఆ జయ ఎవరో బయట మనిషి కదా. తననెందుకు ఈ కుటుంబంతో కలపాలి అని ఇంతగా ఎందుకు తప్పించిపోతుంది? తెలియడం లేదండి. ఒకవేళ తన్ని లోపలికి తీసుకొచ్చి మనల్ని బయటికి పంపే ప్లాన్ ఏమైనా చేస్తోందా? అది కూడా అయ్యుండొచ్చు అమృత. కానీ దానికి మించి వాళ్ళ మధ్య ఇంకేదో ఉందని నాకు చాలా అనుమానంగా ఉంది. ముందు అది కనిపెట్టాలి. కానీ ఒకటండి, చెడులో కూడా మంచి జరుగుతుందన్నట్టు ఆ జయరాణి తప్పు చేయదు అని బంగారి బాధ్యత తీసుకుంది కదా. జయ ఏదైనా తప్పు చేసినట్టు నిరూపణ అయితే మాత్రం నిరూపణ అవడం ఏంటి? నేను నిరూపిస్తాను. బంగారి ఇప్పుడు పులితోక పట్టుకుని ఉంది. ఝాన్సీ అత్తయ్య దగ్గర ఇరుక్కుని ఎన్ని పట్లు పడుతుందో చూడు. నిజంగానే అంటున్నారా? అవును. ఆ జయరాణితో కలిపి తనని పంపించేయడానికి నేను ఒక ప్లాన్ చేస్తున్నాను. తొందరగా అది చేసి ఇద్దరిని తరివేసేయండి. ఆ తర్వాతైనా మనం అనుకున్నది జరుగుతుందో లేదో చూద్దాం. దానికి మించి ఆ కంపెనీకి, మన కుటుంబానికి ఆవిడ వల్ల ఏ ఇబ్బంది కూడా రాదు. దానికి నాది పూచి. అమ్మా తలనొప్పిగా ఉందమ్మా, వేడిగా కాఫీ పెట్టు. నీకిప్పుడు కాఫీ ఒకటి తక్కువైందా? ఏంటమ్మా? నువ్వు ఆ కంపెనీలోనే ఉన్నావు కదా రవి. నీకు తెలిసే కదా అంతా జరుగుతోంది. నువ్వు అసలేం చేయలేకపోతున్నావు కదరా. అసలు పుట్టి ఏంట్రా ఉపయోగం? ఇలా ఏది పట్టించుకోకుండా ఉండు. ఏదో ఒక రోజు అందరూ నడి రోడ్డు మీదకి వచ్చేస్తాం. అమ్మా 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 ఏమైందో చెప్పేళ్ళమ్మా. వర్షిని, ఏమైంది? అమ్మ ఎందుకు ఇలా ఊరికే సంబంధం లేకుండా మాట్లాడుతుంది? ఏంటన్నా, నీకు విషయం తెలీదా? తెలీదు. ఏమైందో చెప్పు. దగ్గరగా ఏంటి? ఆ పేరు చెప్తేనే ఇంట్లో సమస్యన్నా. మన జయ అత్తుంది కదా. ఎవరు? అయ్యో, చిన్న వయసులో వెళ్ళిపోయింది కదా. అవును. ఆ రోజు హాస్పిటల్లో ఝాన్సీ అమ్మ ఒకరికి హెల్ప్ చేశారు కదా. ఓ, అది ఆవిడకేనా? నాకు ఇప్పుడే తెలిసింది. ఆవిడ ఝాన్సీ అమ్మ దగ్గర పని కోసం ఆఫీస్కి వచ్చినట్టుంది. తర్వాత ఆవిడ్ని అమ్మ చూసి చాలా పెద్ద గొడవ చేసింది. ఆవిడ మన కంపెనీలో జాబ్ కోసం వచ్చారా? అవునన్నా, జాబ్ కూడా ఇచ్చారనుకుంటా. అమ్మ జాబ్లో నుంచి తీసేయమని గొడవ. బట్ బంగారు కుదరదని చెప్తోంది. అందుకే అమ్మ ఫుల్ కోపంలో ఉన్నారు.